సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో భూ బకాసురులు రెచ్చిపోతున్నారా? అధికార బలం, రాజకీయ అండదండలు చూసుకొని ప్రభుత్వ భూములను కొట్టేసేందుకు స్కెచ్ వేశారా? కోట్ల రూపాయల విలువైన ఇరిగేషన్ భూపై కన్నేసి అక్రమ నిర్మాణాన్ని తెరలేపింది ఎవరు? భూ బకాసురులపై ప్రజలు ఏమంటున్నారు? వాస్తవాలను వెలుగులోకి తెచ్చిన స్వతంత్ర టీవీ ప్రత్యేక కథనం. సూర్యాపేట జిల్లాలో భూ కబ్జాల పర్వం కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా ఏదైతే అధికార పార్టీ నేతలే ఈ భూదందాలకు పాల్పడుతూ ప్రధానంగా ప్రభుత్వ భూములే టార్గెట్గా చేసుకొని రెచ్చిపోతున్నటువంటి పరిస్థితి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇలాకాలో చోటు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రధానంగా కాల్వట్ ఇరిగేషన్కు సంబంధించినటువంటి భూములు ఏవైతున్నాయో ఇదే అదునుగా భావించినటువంటి కొందరు అక్రమార్కులు ఇటుపై కన్నేసి స్వాధీనం చేసుకున్నారని ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో భూ బకాసురులు రెచ్చిపోతున్నారు. మంత్రి అండదండలతో అనుచరుడి ఆగడాలు వెలుగులోకొస్తున్నాయి. హుజూర్ నగర్ మున్సిపాలిటీ కేంద్రంగా 2 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమి కబ్జా ఉదంతం తీవ్ర కలకలం రేపుతోంది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇలాకాలో ఆయన ముఖ్య అనుచరుడిగా చెప్పుకునే ఒకరు ఈ అక్రమ దందాకు తెరలేపడం స్థానికంగా చర్చనీయాంశమైంది. స్వతంత్ర టీవీ రంగంలోకి దిగడంతో కబ్జాదారుల డొంక కదిలింది. ఎన్ఎస్పి కింద ఉండే సార్ అవన్నీ మొత్తం పేదలన్నీ తీసేసారు. ఈయన అన్ని తీసేసిన తర్వాత రోడ్ వేసిన తర్వాత అయినా కాంప్లెక్స్ కట్టుకుంటారు, షాపింగ్ కాంప్లెక్స్ కట్టుకొని దౌర్జన్యంగా కట్టుకుంటుండు. ఆయనకు ఏ పత్రాలు, శ్రీనివాసరెడ్డి అండి, ఆదర్ల శ్రీనివాసరెడ్డి, ఆయన పత్రాలు ఏమీ లేవు, అన్నీ పేకు. అవి చూపించి నాకు సొంతం, ఇది నేను నా సొంత భూమి అని కడుతున్నాడు సార్. ఆడ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ప్రూఫ్ ఉన్నది మనకి. ఇది ఎన్ఎస్పికి సంబంధించిన భూమి, 138 సర్వే, అది సర్వే నెంబర్. కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీని వాల్యూ 1.5 కోటి వరకు ఉంటుందండి. కబ్జా చేసిన స్థలం విలువ మార్కెట్ విలువ ప్రకారం. ఈవెన్ మంత్రి గారికి కీలకంగా స్పందించి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారని కోరుకుంటున్నాను. హుజూర్ నగర్ పరిధిలోని సర్వే నెంబర్ 138లో గల నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఇరిగేషన్ శాఖకు చెందిన ఖాళీ స్థలంపై ఆదళ్ల శ్రీనివాసరెడ్డి కన్నుపడింది. ఖాళీ స్థలం కనిపిస్తే చాలు రాజకీయ పలుకుబడిని ఉపయోగించి ఆక్రమించుకోవడం ఇక్కడ పరిపాటిగా మారింది. ఈ క్రమంలోనే సదరు మంత్రి అనుచరుడు శ్రీనివాసరెడ్డి ఆ విలువైన ఇరిగేషన్ భూమిని కబ్జా చేసి అక్కడ భారీ కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణానికి సిద్ధమయ్యాడు. సదరు స్థలానికి సంబంధించి అక్రమ కబ్జాదారుని వద్ద ఎలాంటి లీగల్ డాక్యుమెంట్లు గానీ ఆధారాలు గానీ లేవని ఎన్ఎస్పి ఇరిగేషన్ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ 138 సర్వే నెంబర్కి సంబంధించిన ఇష్యూలో మనకి అది రైట్ సైడ్ 110 ఫీటు, లెఫ్ట్ సైడ్ 66 ఫీటు మన ఎన్ఎస్పి కెనాల్ కోసం ఎక్వైర్ చేసి ఉంది. సో అటు దానిలో కొంతవరకు రోడ్డు పోగా మిగిలిన పార్ట్ కూడా మన పరిధిలో ఉంది. దానిలో జరుగుతున్న కన్స్ట్రక్షన్ సంబంధించిన యాక్టివిటీస్ని ఆఫ్ చేయడం జరిగింది. అట్లనే మున్సిపల్ కమిషనర్కి, తహసీల్దార్కి కూడా మనం రాసాం లెటరు, ఎట్టి పరిస్థితులు ఎన్ఓసి ఇవ్వడానికి కుదరదని చెప్పేసి అని. మాకు అప్లై చేసినా సరే మేము కూడా ఎన్ఓసి ఇవ్వదలుచుకోలేదు, దానికి చెప్పాము అది. సో ఈ 3 శాఖలు సమన్వయం చేసుకుంటూ రెవెన్యూ, మున్సిపల్ అండ్ ఇరిగేషన్ 3 సమన్వయం చేసుకుంటూ అటువంటి అక్రమ గడ్డలు ఎటువంటి ఉన్నా సరే దాన్ని మనం ఆపుదల చేసి తదుపరి యాక్షన్ తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. మంత్రి అండదండలున్నాయంటూ అక్రమ నిర్మాణానికి యత్నించిన ఆదళ్ల శ్రీనివాసరెడ్డికి స్థానిక ప్రజలు కళ్లెం వేసేందుకు ప్రయత్నించారు. అయితే ఎదురు తిరిగిన కబ్జాదారుడు ప్రజలను తీవ్రంగా బెదిరించాడు. దీంతో స్థానికులు నడుం బిగించి వాస్తవాలను వెలుగులోకి తెచ్చేందుకు స్వతంత్ర టీవీని ఆశ్రయించారు. స్వతంత్ర మీడియా ప్రతినిధులు రంగంలోకి దిగి ఎన్ఎస్పి ఇరిగేషన్ భూములపై క్షేత్రస్థాయి అధ్యయనం చేపట్టడంతో కబ్జాదారుల గుట్టు రట్టయింది. నిజాలు బయటపడుతూ ఉండడంతో కబ్జాదారులు బరితెగించారు. స్వతంత్ర టీవీకి సమాచారం ఇస్తే చంపేస్తామంటూ స్థానికులను, అలాగే పరిశోధన చేస్తున్న మీడియా ప్రతినిధులను సైతం నేరుగా బెదిరింపులకు గురిచేశారు. ఆక్రమణ భూమి కాకపోతే ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం అప్పుడు ఖాళీ చేయించరు. అధికారులే ఇది ప్రభుత్వ భూమి అని చెప్పేసి చిన్న చిన్న కుటుంబాల నివాసాలు గుడిసెలు వేసుకున్న వాళ్ళందరూ ఖాళీ చేయించి వారికి రామస్వామిగుట్ట దగ్గర ఇల్లు మంజూరు చేసి కొంతమంది చేయడం జరిగింది, కొంతమంది చేస్తామని చెప్పి మంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది. ఆ ప్రాసెస్ నడుస్తున్నప్పుడు ఖాళీ చేసిన తర్వాత ఔటర్ రింగ్ రోడ్ వేసిన తర్వాత మళ్ళీ అదే స్థలాన్ని ఆక్రమణ చేసి ఇది మాకు పట్టా భూమి, మా స్వాధీనం ఉందని చెప్పి పైరవీలు చేసుకొని, అధికారాన్ని ఉపయోగించుకొని పైరవీలు చేసుకొని స్వాధీనం చేసుకొని కొంతమంది వ్యక్తులు ప్రయత్నం చేస్తున్నారు. అది కరెక్ట్ పద్ధతి కాదు. ఎందుకంటే అందులో 80 గజాలు మాత్రమే
పట్టా లాంటి పట్టా పొందింది 360 గజాల దాకా ప్రభుత్వ భూమి మొత్తం కూడా. దానికి సంబంధించి ఆల్రెడీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు అడిగితే వాళ్ళు కూడా వివరణ ఇవ్వడం జరిగింది. వాస్తవానికి ఏంటంటే మనకు రేపు మళ్ళీ ఇల్లు నిర్మాణాలు చేసినా కూడా మళ్ళా దరఖాస్తులు పెడితే మళ్ళీ కూలగొట్టే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అధికారులు కూడా స్పందించి ఇట్లా కబ్జా చేసే వ్యక్తులు ఎవరైనా సరే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. మరోవైపు శాంతి భద్రతలు కాపాడాల్సిన హుజూర్ నగర్ పోలీసులు కబ్జాదారుడు ఆదెళ్ల శ్రీనివాసరెడ్డికే కొమ్ము కాస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీడియాకు ఫిర్యాదు చేసిన ప్రజలపై కవరేజ్ చేస్తున్న రిపోర్టర్లపైనే కేసులు పెడతామంటూ పోలీసులు బెదిరింపులకు దిగడం ఇక్కడ పరిస్థితికి అద్దం పడుతోంది. బీదవాళ్ళ ఇల్లును గోలగొట్టి తీసుకున్న భూమిని కబ్జా చేయాలని చూడటం అనేది అది రాజకీయమైన నాయకుల లక్షణం కాదు, అది కబ్జాకూరు లక్షణం అయింది. కాబట్టి దీని మీద అధికారులు తక్షణమే స్పందించి యాక్షన్ తీసుకోవాలి. మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి మంత్రి గారు కూడా ఇట్లా కబ్జాలు చేసే వ్యక్తులను దూరంగా ఉంచాలని చెప్పి నేను మనవి చేసుకుంటాను. అయినా సరే బెదిరింపులకు లొంగకుండా నకిలీల బండారం బట్టబయలు చేసేందుకు స్వతంత్ర మీడియా సిద్ధమైంది. అధికారికంగా ఉన్నటువంటి వాళ్ళకు, రాజకీయ పలుకుబడి ఉన్నటువంటి వాళ్ళకు, అధికారుల అండదండలు ఉన్నటువంటి మాత్రమే ఇలాంటి కబ్జాల పర్వం నడుస్తూ ఉంది. దానికి సంబంధించి పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు పూర్తి స్థాయిలో వాళ్ళని అక్కడి నుంచి వెళ్ళి దూర ప్రాంతాలకు తరలించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా కూడా అక్కడ ఉన్నటువంటి ఇల్లు పేరిట జరుగుతున్నటువంటి కాంప్లెక్స్ని పూర్తిగా దాన్ని తొలగించాలంటూ కూడా ఇక్కడ స్థానికులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది హుజూర్ నగర్ నుంచి ఉన్న తాజా పరిస్థితి.